హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. యాడ్ విక్టమ్ ఇదొక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న యూఎస్ఏ వాళ్ళ తెలుగు డబ్బుడు మూవీ. ఇదొక డ్రామా, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఒక ఎబో యావరేజ్ మూవీయే. ఇంకా ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదా, అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో ఉంటుంది, ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో వైఫ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో తన వైఫ్ కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా సమ్ టైం వాళ్ళ ఇంట్లోకి ఒక ఆర్మ్డ్ ఫోర్స్ కొంతమంది వచ్చేసి తనని ఎన్కౌంటర్ చేసి చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఏంటంటే ఎస్కేప్ అయిపోతారనమాట. ఎస్కేప్ అయిపోయిన తర్వాత తన వైఫ్ని కిడ్నాప్ చేస్తారనమాట. తన వైఫ్ లియోని కిడ్నాప్ చేస్తే ఇతను వెళ్ళి తన వైఫ్ని ఎలా కాపాడుతాడు, అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎవరో వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఇంకా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. లిటరల్లీ చెప్పాలంటే ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటనే మాట్లాడాలంటే, సినిమా స్టార్టింగ్ అంతా కొంచెం స్లోగానే ఉంటుంది. ఒక 20-30 మినిట్స్ కొంచెం మ్యాక్సిమం స్లోగానే ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ కాన్సెప్ట్కి వెళ్తుంది అనమాట. అంటే ఇంకా యాక్షన్ కానీ, డ్రామా కానీ, కొంచెం సస్పెన్స్ కానీ, అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు కొంచెం ఒక 30 మినిట్స్ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. చాలా బాగా అనిపించింది. అంటే మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, కొన్ని ప్లేసెస్లో మనకి బోర్గానే ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత పర్లేదు, ఓకే అనిపించింది. ఇంక ఈ సినిమాని మనం ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ ఇంకంతా ఓకే, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా వీళ్ళ యాక్టింగ్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం పర్లేదు బాగానే యాక్ట్ చేశారు, చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న రొమాన్స్ ఉంటుంది, అది ఓకే అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూడండి, నో ప్రాబ్లం, ఓకేనా? ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.